నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా అలైబలై వేడుక హాజరైన రాజకీయ సినీ ప్రముఖులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలైబలై వేడుకను తెలంగాణ ఆత్మగా అభివర్ణించిన బండారు దత్తాత్రేయ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు పిలుపు దేశంలో అన్ని రంగాలు ఆత్మనిర్భరత దిశగా పురోగమిస్తున్నాయన్న రక్షణ మంత్రి వోకల్ ఫర్ లోకల్ నేడు వోకల్ ఫర్ గ్లోబల్గా మారుతుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడి కంటోన్మెంట్ యూజర్ ఛార్జీల నిధులను విడుదల చేయాలని రక్షణ మంత్రిని కోరిన పొన్నం ప్రభాకర్ రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందన్న కేటీఆర్ జీఎస్టీ వసూల వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున ఉండటమే నిదర్శనమని విమర్శ అరేబియా సముద్రంలో బలపడుతున్న తుఫాను 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని ఐఎండీ హెచ్చరిక పశ్చిమ తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఇక వివరాలు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన అలైబలై కార్యక్రమం ఐక్యత సందేశాన్ని అందించింది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మరిన్ని వివరాలు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన అలైబలై కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అర్జున్ రామ్ మేఘ్వాల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు నాగార్జున సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈసారి నిర్వాహకులు ఆహుతుల కోసం మెనూను అత్యంత వైభవంగా సిద్ధం చేశారు మొత్తం 86 రకాల రుచులను వడ్డించినట్లుగా నిర్వాహకులు తెలిపారు చికెన్ మటన్ రొయ్యలు చేపల పులుసులు వేపుళ్లు కూడా మెనూలో ఉన్నాయి ఈ వేడుకల్లో 400 మంది కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు హాజరైన వారిని విశేషంగా ఆకర్షించాయి ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతీయులుగా అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అప్పుడే కులం మతం జాతి పేరిట చీలికలు సృష్టించే ప్రయత్నాలు విఫలమవుతాయన్నారు భారతీయ ఐక్యత ఎల్లప్పుడూ గెలుస్తుందని తెలిపారు గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ విజయలక్ష్మిలను ఆయన అభినందించారు శ్రీ దత్తాత్రేయ గారు వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలైబలై కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావహం వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అలైబలై తెలంగాణ ఆత్మగా అభివర్ణించారు స్వదేశీ భావన సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచించారు తెలంగాణ చరిత్రలో యువత కీలక పాత్రను గుర్తు చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కోరారు 2005లో ఇది ప్రారంభమైంది దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలైబలై కొనసాగుతుంది అన్ని పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం అలాగే తెలంగాణ ఉద్యమకారులు దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది అలైబలై కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన పరిపాలన సౌలభ్యం కోసమే జరిగిందని తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాంతాలకు అతీతంగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు యువత సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారని దసరా సందర్భంగా ఈ కార్యక్రమం ఐక్యతను పటిష్టం చేస్తుందని అన్నారు అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని ఇది ఒక 2 రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నామే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన విభేదాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అలైబలై కార్యక్రమం దసరా వేడుకలను మరింత ప్రత్యేకం చేస్తుందన్నారు దత్తాత్రేయ విజయలక్ష్మిలకు శుభాకాంక్షలు తెలిపారు
వేల సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం దత్తాత్రేయపై ప్రజలకున్న అభిమానాన్ని చాటుతుందని అన్నారు. ఒక రోజు దసరా నిన్న చేసుకుంటే అలాయ్ బలాయితో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రముఖ సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ ఇలాంటి సత్కారం తనకు మొదటిసారని చాలా కొత్తగా ఉందని చెప్పారు. దత్తాత్రేయకి సందర్భంగా నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం తమకెంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందని తెలిపారు. దత్తాత్రేయతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, దీనికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పారు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. ఏమండి, మై కంగ్రాచులేషన్స్. అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు, అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మంటాం చాలా థ్యాంక్ యూ అండి. కాగా అలై బలై వేడుకలను సోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే అలై బలై కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించిన నేపథ్యంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రత్యేక సందేశం పంపారు. అలై బలై పండుగ తెలంగాణ ఆచారాలను పునరుద్ధరించి ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అలై బలై కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా నిలిచింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 2030 నాటికి దేశ రక్షణ ఎగుమతులు 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రక్షణ ఎగుమతులు కేవలం 600 కోట్లు ఉండగా ప్రస్తుతం అవి 24,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో 3 రోజుల జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జీటో కనెక్ట్ ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, జైన్ సమాజానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో దేశంలోని అన్ని రంగాలు ఆత్మనిర్భరత దిశగా సాగుతున్నాయని చెప్పారు. రక్షణ రంగంలో దిగుమతులు తగ్గి నేడు రక్షణ వ్యవస్థకు సంబంధించిన పరికరాలను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నట్లుగా రక్షణ మంత్రి తెలిపారు. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ తయారు చేస్తున్న తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల్లో 64% పరికరాలు దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసినవేనని చెప్పారు. ప్రధాని ఇచ్చిన నినాదం వోకల్ ఫర్ లోకల్ నేడు వోకల్ ఫర్ గ్లోబల్గా మారుతుందన్నారు. ఈ సందర్భంగా జైన సమాజం క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం, సంయమనాన్ని రక్షణ మంత్రి అభినందించారు. దేశంలో మొత్తం పన్ను వసూళ్లలో 24% పన్ను వసూళ్లను జైనులే చెల్లిస్తున్నారని తెలిపారు. डिफेंस सेक्टर में भी भारत सेल्फ रिलायंस की ओर तेजी से कदम आगे बढ़ा चुका है. विदेशों पर हमारी निर्भरता निरंतर कम होती जा रही है और इसी विजन को लेकर आज भारत एक सशक्त और वाइब्रेंट डिफेंस इंडस्ट्री खड़ा कर रहा है. हम अपनी सुरक्षा के लिए बहुत हद तक डिफेंस इंपोर्ट पर पहले निर्भर रहा करते थे, लेकिन आज हालात बदल रहे हैं. अब हर पुर्जे, हर हथियार, हर प्लेटफॉर्म पर गर्व से लिखा जा रहा है मेड इन इंडिया. साथियों, पिछले महीने में ही हमारी सरकार ने 97 लाइट कम्बैट एयरक्राफ्ट, कितने कॉस्टली होते हैं बताने की जरूरत नहीं है, खरीदने के लिए हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड एचएएल के साथ एक समझौता किया है. इन विमानों में 64% से ज्यादा पार्ट्स, इक्विपमेंट यदि लगेंगे तो 64% से ज्यादा वो इंडिजिनस होंगे, भारत में बने होंगे, भारत की धरती पर बने होंगे और भारतवासियों के हाथों बने होंगे. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రంగంలో జైనులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. జైనులు తమ గురువు మహావీర బాటలో ముందుకు వెళుతూ పురోగతి సాధిస్తున్నారని ప్రశంసించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. आज हम भारत 4th लार्जेस्ट इकॉनमी बनकर उभर के आ रहे. मोदी जी के नेतृत्व में कम समय में हम तीसरा लार्जेस्ट इकॉनमी बनकर हम आगे आएंगे. इसके लिए मैं आप लोगों से अनुरोध करता हूं, भारत का इन्वेस्टमेंट का डेस्टिनेशन बनाना, भारत को एक
विकसित भारत को एक आत्मनिर्भर भारत बनाने के लिए हम सब मिलकर काम करने का जिम्मेदारी है। जो इंफ्रास्ट्रक्चर एक्टिविटी, जो डेवलपमेंटल एक्टिविटी, हर सेक्टर में तेजी से हम आगे बढ़ रहे, आगे बढ़ेंगे भी, बढ़ना चाहिए। इसके लिए मैं जितने भी मेंबर्स है सभी लोगों से मैं अनुरोध करना चाहता हूं, आप लोग भी इसमें ज्यादा और ध्यान देकर हम मिलकर काम करना चाहिए। మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లో చికిత్స పొందుతూ దామోదర్ రెడ్డి మృతి చెందారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచారు. దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. ముఖ్యమంత్రితో పాటు సలహాదారులు వెం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు కూడా నివాళులర్పించారు. ఆయన మృతి ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా రేపు తుంగతుర్తిలో రామరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పెండింగ్లో ఉన్న 1000 కోట్ల కంటోన్మెంట్ యూజర్ ఛార్జీల నిధులను విడుదల చేయాలని కోరుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కంటోన్మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించడం వల్ల రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం, వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. భూములను అప్పగించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గత నెల జీఎస్టీ వసూల వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం అట్టడుగు స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉండేదని, కాంగ్రెస్ పాలనలో మాత్రం చిట్టచివరి స్థానానికి చేరుకుందన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల పరిస్థితి దీనంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. మహిళల రక్షణ, డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ పిలుపునిచ్చారు. కంటెంట్ క్రియేటర్లు ఎప్పుడూ హాస్యంతో కూడిన వీడియోలే కాకుండా సమాజంపై సానుకూల ప్రభావం చూపే ప్రజోపయోగకరమైన కంటెంట్ను కూడా అందించాలన్నారు. కేవలం లైక్స్, షేర్స్ లక్ష్యంగా కాకుండా సమాజాన్ని కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఇవాళ బాధ్యతాయుతంగా పెట్టి ఒక్కొక్క వీడియో రేపొక జీవితాన్ని కాపాడుతుందని సిపి సజ్జనర్ పేర్కొన్నారు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. బస్ స్టేషన్లలో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ నూతన ఎండీ వై నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల సౌకర్యాలను మరింతగా విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లను పరిశీలించిన నాగిరెడ్డి ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. శుభ్రత, త్రాగునీటి సౌకర్యం, కుర్చీలు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షించారు. బస్ స్టేషన్ల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లను కూడా పరిశీలించారు. స్వయంగా కొన్ని బస్సుల్లో ఎక్కి వాటి శుభ్రత, సీటింగ్ సౌకర్యాలను పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించారు.
ఫీ రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దసరా నాటికి 600 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. దీంతో అక్టోబర్ 13 నుంచి కళాశాలలు సమ్మెకు దిగనున్నట్లుగా ప్రకటించారని, విద్యార్థులు కళాశాలల పోరాటానికి బీజేపీ మద్దతుగా నిలుస్తుందని బండి సంజయ్ ఎక్స్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో పలు కీలక న్యాయ సంబంధిత అంశాలపై చర్చ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్తో పాటు పార్టీ ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్ సవాళ్లను అధిగమించేందుకు రక్షణ రంగంలో స్వావలంబన కోసం సుదర్శన చక్రాలను తయారు చేస్తున్నట్లుగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. అక్టోబర్ 8న ఎయిర్ ఫోర్స్ డేను పురస్కరించుకొని ఢిల్లీలో వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాయుసేన అధిపతి ఏపీ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ శక్తిని ప్రపంచ దేశాలు చూశాయని, పాకిస్తాన్లోని దాదాపు 300 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా ఛేదించామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో దాయాది దేశానికి భారత సైన్యం సత్తా ఏంటో చాటి చెప్పామన్నారు. ఇతర దేశాలతో ఘర్షణలు తలెత్తిన సమయాల్లో వాటిని ఎలా ఎదుర్కోవాలో, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో భారత్ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకునేలా వ్యవహరించామన్నారు. All the three services, the Army, Navy, Air Force assets being merged together, air defense assets, the counter UAV assets, and everything working under combined control of IACCS. It worked out to be a game changer, and under that they were almost not allowed to any freedom to do anything. And our long-range SAMs, the long-range SAMs that we had procured recently and operationalized, that again, turned the table on them. We could look deep inside their territory. We could make sure that they were not able to operate even within their territory, up to a certain distance. And it will go down in the history that longest kill that we achieved of more than 300 kilometers by that. And it seriously curtailed their activities. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇకనే ఆపకపోతే పాకిస్తాన్ భౌగోళిక చారిత్రక అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లోని ఆర్మీ పోస్ట్ను సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను అంతం చేయాల్సిందేనని, అందుకోసం ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సైన్యం సిద్ధంగా ఉండాలని సూచించారు. భారత్కు పశ్చిమాన ఉన్న సర్క్రిక్ ప్రాంతంలో దాయాది సైన్యం బక్రబుద్ధిని చాటుకునే కుట్రలు పన్నుతోందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే పాక్ చరిత్రలో కలిసిపోతుందని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा था. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहिगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल दी बेस्ट. దేశంలో పాడి రంగం గత 11 ఏళ్లలో 70% అభివృద్ధి సాధించిందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని తెలిపారు. హర్యానాలోని రోహ్తక్ ఐఎంటీలో సబర్ డైరీ నూతనంగా నిర్మించిన ప్లాంట్ను అమిత్ షా ప్రారంభించారు. 325 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదని అమిత్ షా తెలిపారు. ఈ ప్లాంట్ రైతులకు లాభదాయకంగా ఉంటుందని, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ ప్రాంతం అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 660 లక్షల మెట్రిక్ టన్నుల పాల సేకరణ జరుగుతుందని, 2028-29 నాటికి దీనిని రోజుకు 1000 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. సహకార సంఘాలను బలోపేతం చేయాలని అమిత్ షా వెల్లడించారు. ఈ ప్లాంట్ ప్రారంభం వల్ల సుమారు 1000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
और आज भारत, मेरी बात ध्यान से सुनना, भारत दुनिया का सबसे बड़ा दूध उत्पादक देश बनकर गौरव के साथ दुनिया के सामने खड़ा है। और ये बढ़ोतरी जो हुई है वो नरेंद्र मोदी जी के शासन में सातत्यपूर्ण नीति के कारण हुई। देश भर में 75,000 से ज्यादा डेयरी समितियों की स्थापना होगी और इसके साथ साथ 46,000 डेयरी कोऑपरेटिव सोसाइटियों को मजबूत भी करेंगे कि हम दूध प्रोक्योरमेंट 660 लाख लीटर प्रतिदिन है, हम 28-29 में 1,000 लाख मैट्रिक टन तक पहुंचने का लक्ष्य लेकर चले। గుజరాత్లోని సూరత్లో ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ నిర్మాణ స్థలాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జపాన్ రవాణా మంత్రి హిరోమాసా సందర్శించారు. ఈ సందర్భంగా హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు ముఖ్యమైన అంశాలను ఇరు నాయకులు సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో చెక్కుల క్లియరెన్స్ కోసం ఆర్బీఐ తీసుకువచ్చిన నూతన మార్గదర్శకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో గంటల వ్యవధిలోనే చెక్కులకు క్లియరెన్స్ లభించడంతో పాటు సొమ్ము ఖాతాలో జమ అవుతుంది. మరిన్ని వివరాలు. బ్యాంకుల్లో నగదు జమ చేస్తేనే ఖాతాలో డిపాజిట్ కావడానికి గంటల తరబడి సమయం పడుతుంది. ఇక చెక్కులను డిపాజిట్ చేస్తే మరుసటి రోజు జమ అవుతుంది. దీంతో వినియోగదారులు చెక్కుల ద్వారా తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు కనీసం 1-2 రోజులు ఆగాల్సి వస్తుంది. దీనిపై వినియోగదారుల నుంచి గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో చెక్కుల క్లియరెన్స్ ప్రాసెస్ మొత్తం గంటల్లో పూర్తి కానుంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో క్షణాల వ్యవధిలో ఖాతాలో ఉన్న డబ్బును మరొకరికి పంపుతున్న చెక్కుల విషయంలో ఆలస్యం తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకువచ్చింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో డిపాజిట్ చేసిన గంటల వ్యవధిలోనే చెక్ ప్రాసెసింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ విధానంలో వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ అనేవి నిరంతరాయంగా సాగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చెక్కులు సమర్పించవచ్చు. సాయంత్రం 7 గంటల్లోపు క్లియర్ అవుతాయి. అంటే చెక్ ఉదయం డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా నగదు సంబంధిత బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంబంధిత చెక్కును ఆమోదించడమో తిరస్కరించడమో ఏదైనా సరే సాయంత్రం 7 గంటల్లోపు పూర్తి కావాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ మొత్తం 2 దశల్లో అందుబాటులోకి రానుంది. ఫేజ్ 1లో భాగంగా సాయంత్రం 7 గంటల్లోపు గడువు నిర్దేశించగా, ఫేజ్ 2లో కేవలం 3 గంటల్లోనే చెక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 3 నుంచి 2వ దశ ప్రారంభమవుతుంది. అంటే బ్యాంక్ పనివేళల్లో ఎప్పుడు చెక్ సమర్పించినా 3 గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుంది. దీంతో చెక్ ద్వారా డిపాజిట్ చేసిన సొమ్ము కోసం మునుపటిలా రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది. చెక్కుల ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ తీసుకువచ్చిన కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుండడంపై బ్యాంక్ వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తమిళనాడులోని కరూర్ దుర్ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. విజయ్ పిటిషన్కు సంబంధించి మదురై బెంచ్ ఇవాళ విచారణ జరిపింది. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ దశలో సిబిఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సిబిఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జిఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. మరోవైపు రాజకీయ పార్టీలకు కోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆఖరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ రాణించాయి. సెషన్స్ ఉదయం 80,684 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభం కాగా చివరికి 223 పాయింట్ల లాభంతో 81,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 24,894 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ఎన్టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇక టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. టెస్టుల్లో టీమిండియా ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి టెస్టుపై గిల్ సేన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే వెస్టిండీస్ను కట్టడి చేసిన భారత్ బ్యాటింగ్లోనూ సత్తా చాటింది. టీమిండియా బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురైల్, రవీంద్ర జడేజా సెంచరీలతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో నిలిచిన టీమిండియా రేపు కనీసం మరో 100 పరుగులైనా జోడించి డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కాగా కేఎల్ రాహుల్ 100 పరుగులు చేయగా ధ్రువ్ జురైల్ 125 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 104 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. మరోవైపు క్రీజ్లో ఉన్న జడేజాకు తోడుగా వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ పశ్చిమ తీరంలోని ద్వారకాకు నైరుతి దిశగా 240 కిలోమీటర్లు, పోర్బందర్కు పశ్చిమం వైపుగా 270 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇప్పటికే వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. తుఫానుగా మారడంతో పాటు శనివారం వరకు తీవ్ర తుఫానుగా మారవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడనున్న తొలి తుఫానుకు శక్తిగా నామకరణం చేశారు. భారత్తో రష్యా సంబంధాలపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యం విషయంలో ట్రంప్ ప్రభుత్వ ఒత్తిళ్లకు భారత్ ఏనాటికి తలవంచబోదని అన్నారు. ఈ క్రమంలో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యాలోని సోచీలో జరిగిన అంతర్జాతీయ వాల్దాయ్ చర్చ వేదికలో పుతిన్ ప్రసంగించారు. భారత్ సహా 140 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించమని భారత్పై అమెరికా ఒత్తిడి చేయడం పట్ల పుతిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచంలోని ఇంధన ధరలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్లో భారత్లో పర్యటించనున్న విషయాన్ని పుతిన్ వెల్లడించారు. ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 1,08,200 రూపాయలకు కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 660 రూపాయలు తగ్గడంతో 1,18,040 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర 3,000 రూపాయలు తగ్గడంతో 1,61,000 రూపాయలుగా కొనసాగుతోంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా అలై బలై వేడుక. హాజరైన రాజకీయ సినీ ప్రముఖులు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. అలై బలై వేడుకను తెలంగాణ ఆత్మగా అభివర్ణించిన బండారు దత్తాత్రేయ. సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు పిలుపు. దేశంలో అన్ని రంగాలు ఆత్మనిర్భరత దిశగా పురోగమిస్తున్నాయన్న రక్షణ మంత్రి. వోకల్ ఫర్ లోకల్ నేడు వోకల్ ఫర్ గ్లోబల్గా మారుతుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడి. కంటోన్మెంట్ యూజర్ ఛార్జీల నిధులను విడుదల చేయాలని రక్షణ మంత్రిని కోరిన పొన్నం ప్రభాకర్. రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందన్న కేటీఆర్. జీఎస్టీ వసూల వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున ఉండటమే నిదర్శనమని విమర్శ. అరేబియా సముద్రంలో బలపడుతున్న తుఫాను 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని ఐఎండీ హెచ్చరిక. పశ్చిమ తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.